శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనకి తొందరలో వరలక్ష్మి వ్రతం అయితే రాబోతుంది కదండి. వ్రతానికి కావలసినటువంటి ముఖ్యమైన పూజా సామాగ్రి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అనవసరమైనటువంటి పూజా సామాగ్రి కాకుండా వ్రతానికి ముఖ్యంగా కావలసినటువంటి పూజా సామాగ్రి మాత్రమే నేను ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. అవి మాత్రమే తెచ్చుకోండి. లేదండి మేము ఇంకా ఆర్భాటంగా చేసుకుంటాం అనుకుంటే అది మీ ఇష్టం. కానీ వ్రతానికి ఈ పూజా సామాగ్రి ఉంటే చాలండి. వరలక్ష్మి వ్రతం శుక్రవారం కాబట్టి ఈ పూజా సామాగ్రి అన్ని కూడా మీరు ముందు రోజే తెచ్చుకుని పెట్టుకోండి. ఇలా చేసుకుంటే మనకి ఎక్కువ హడావిడి అనేది ఉండదు. మనం అమ్మవారికి పూజ చేసినప్పుడు ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి తప్పనిసరిగా ఒక చెక్క పీఠం తీసుకోండి. అలాగే అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ తీసుకోండి. ఫోటో విగ్రహం లేకపోతే పసుపుతో గౌరమ్మని తయారు చేసుకుని ఈ పసుపు గౌరమ్మకి పూజ చేసుకోవచ్చు. ఒకవేళ పూజలో కలసం పెట్టుకునే ఆచారం ఉన్నవారు కలసానికే పూజ చేసుకోవచ్చండి. అందుకని ఒక కలస చెంబును కూడా తీసుకోండి. చెంబు కింద పెట్టుకోవడానికి ఏదైనా ఇత్తడిది కానీ రాగిది కానీ వెండిది కానీ ప్లేట్ తీసుకోండి. అవి ఏమీ లభించకపోతే 2 తమలపాకులు వేసి కూడా మనం కలసాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే మనకి వ్రతానికి 2 కొబ్బరికాయలు అవసరం ఉంటాయండి. ఒకటి కలసానికి, ఒకటి అమ్మవారికి నివేదించడానికి. కలస చెంబు స్టీల్ చెంబు కాకుండా ఇత్తడి, రాగి, వెండి, మట్టిదైనా తీసుకోవచ్చు. ఇంకా పూజా సామాగ్రి అంటే పంచపాత్ర, గంట, దీపపు కుందులు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోండి. అలాగే కలసం కింద వేయడానికి బియ్యం తీసుకోండి. ఇంకా మామిడి ఆకులు, పండ్లు, అరటి పళ్ళు, ఇంకా ఏవైనా ఫ్రూట్స్ మీరు అమ్మవారికి నివేదించాలనుకుంటే అవి కూడా తీసుకోవచ్చు. దీపారాధన కోసం ఆవు నెయ్యి తీసుకోండి. ముఖ్యంగా కావలసినవి పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, అలానే ఒక దారపు బండ. మనకి తోరాలు చేసుకోవడానికి, కలసానికి కంకణం కట్టుకోవడానికి తప్పకుండా తెలుపు రంగు దారాన్ని తీసుకోండి. అలాగే పువ్వులు, తమలపాకులు, వస్త్రమాలలు, వస్త్రాలు కూడా తీసుకోండి. వస్త్రం అంటే కొద్దిగా పత్తి ముక్కను తీసుకుని ఆ పత్తికి కొద్దిగా పసుపు కుంకుమలు అద్ది మనం అమ్మవారికి దీనినే వస్త్రంగా సమర్పిస్తాము. అలానే వత్తులు, సాంబ్రాణి కడ్డీలు, అగరబత్తులు, అగ్గిపెట్టి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోండి. ముఖ్యంగా బియ్యపు పిండి ఉండాలి. మనం అమ్మవారికి పూజ చేసినప్పుడు శుద్ధి చేసి ముగ్గు పెట్టుకుంటాం కాబట్టి బియ్యపు పిండి ఉండాలి. వ్రతంలో కలసం ఏర్పాటు చేసే వారికైతే 2 బ్లౌజ్ పీసులు కావాలండి. కలసం ఏర్పాటు చేసుకోకుండా అయితే ఒక బ్లౌజ్ పీస్ ఉంటే చాలు. అంటే అమ్మవారికి వాయనం సమర్పించేటప్పుడు బ్లౌజ్ పీసు, చీర అవి పెట్టి ఇస్తాం కదా, అందుకని ఒక బ్లౌజ్ పీస్ తీసుకోండి. కలసం ఉంటే 2 తీసుకోవాలి. అలాగే ఒక డజన్ గాజులు తీసుకోండి. కలసానికి ఒక 1/2 డజను, అమ్మవారికి ఒక 1/2 డజను గాజులు సమర్పించాలి. అలాగే తప్పకుండా అమ్మవారి వ్రతకథ పుస్తకం ఉంటుంది, అది కూడా తెచ్చుకోండి. అలాగే బొక్కలు, ఎండు ఖర్జూరం, పసుపు కొమ్ములు కూడా తెచ్చుకోండి. అమ్మవారికి సమర్పించడానికి ఉంటాయి. ఇంకా అమ్మవారికి నివేదించడానికి నైవేద్యాలు తయారు చేసుకోవాలి. ఎక్కువ అనుకుంటే ఆ నైవేద్యాలు 9, 5, 3 ఇలా ఈ సంఖ్యలో ఎన్నైనా చేయవచ్చండి. ఆ సంఖ్యకు మీరు చేసేటటువంటి నైవేద్యాలకు సంబంధించినటువంటి సామాగ్రి కూడా ముందే తెచ్చిపెట్టుకోండి. వరలక్ష్మీదేవి వ్రతానికి ముఖ్యంగా కావలసినటువంటి పూజా సామాగ్రి అయితే ఇవేనండి. చాలా మంది పూజ పూర్తయిన తర్వాత ముత్తైదువులకి వాయనం అయితే ఇస్తారు. అలా ఇచ్చేవారు ఎవరైనా ఉంటే బ్లౌజ్ పీసులు, గాజులు ఇంకా ఎక్స్ట్రాగా అయితే తెచ్చుకోండి. మీరు ఎంతమందికి ఇద్దామనుకుంటే అన్ని గాజులు అవి తెచ్చుకోండి. గాజులు అయితే 3 కానీ 2 కానీ పెట్టి ఇవ్వండి. బ్లౌజ్ పీస్ ఒకటి పెట్టి ఇవ్వచ్చు. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.